पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। నమస్కారం. జయ మంత్ర సరళ గారు పాడండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. అస్తు, ధన్యవాదాः. సో ఫిఫ్త్ లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. ద్వితీయ విభక్తి చెప్పుకున్నాం కదా, ఫిఫ్త్ లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి, చెయ్యాలి. ఎవరి పేజ్ నెంబర్లు వాళ్ళు చూసుకుని 5వ పాఠంలో ఎక్సర్సైజ్ చెయ్యాలి, ఒకసారి తీయండి. ఓకేనా? సో వర్తమాన కాలంలో ఉన్న వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలుగా మార్చండి. అంటే పురుషుని గమనించండి, మార్చే టైంలో అని రాశారు. సో ఎగ్జాంపుల్ సహ గృహం గచ్చతి అని ఉంటే సహ గృహం గచ్చతు అని పెట్టారు. మిగతా వాక్యం అట్లాగే ఉంటుంది, పురుషుని బట్టి ఆ తాలూకు క్రియాపదం మారుతూ ఉంటుంది. సో బాలాహ పాఠం పఠంతి అంటే ఏం రావాలి చివర్లో? బాలాః పాఠం పఠంతు. సో మిగతా వాక్యం అట్లాగే ఉంటుంది, చివరి వెర్బ్ ఒకటే మారుతూ ఉంటుంది కాబట్టి అది చెప్పండి చాలు. త్వం ఫలం ఖాదసి ఏమొస్తుంది? త్వం ఫలం ఫలం ఖాద. త్వం వస్తే ఖాద మాత్రమే వస్తుంది, మధ్యమ పురుష కాబట్టి. ఖాదతు రాదు. త్వం ఫలం ఖాద. యూయం కథాం లిఖత ఉంటే ఏమొస్తుంది చివర? లిఖత. లిఖత మామూలుతా వస్తుంది. ఇక్కడేమో మహాప్రాణం వచ్చింది ఇచ్చిన వాక్యంలో, అక్కడేమో లిఖత అని వస్తుంది. మన దీని అంటారు ఆజ్ఞా ప్రేరణార్థక వాక్యంలో. అహం క్రీడామి. క్రీడాని. ఓకే. వయం చిత్రం పశ్యామః. చూసారా, సేమ్ వాక్యం విసర్గ పెడితే వర్తమాన కాలంలో ఉంటుంది, విసర్గ తీస్తే ప్రేరణార్థకంలోకి వెళ్ళిపోతుంది. సో రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయాలి. పితామహ కథాం వదతి. వదతు. పితామహ కథాం వదతు. భక్తాః దేవం నమంతి. నమంతు. రైట్. త్వం పుస్తకం నయసి. నయ. త్వం పుస్తకం నయ. ఓకే. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు కూడా అంతే, అంతవరకు అవి చెప్పినవేమో పరస్మైపది క్రియాపదాలతో వచ్చాయి, ఇప్పుడు ఆత్మనేపదితో వస్తున్నాయి. పుత్ర రసం స్వదతే అంటే పుత్రుడు రసమును ఆస్వాదిస్తున్నాడు అని అర్థము. దానికి స్వదతాం అని రాయాలి. పుత్ర రసం స్వదతాం. ఆత్మనేపది ఎలా వస్తాయి రూపాలు తెలుసు కాబట్టి దాంట్లో రాయాలి. సో జనాః ధీరం శ్లాఘంతే. శ్లాఘంతాం అని రాయాలి. ప్రథమ పురుష కాబట్టి శ్లాఘంతాం బహువచనము. చోరాః పలాయంతే. తీసుకెళ్ళిపోయావు. పెన్సిల్ తొందరగా పెన్సిల్.
ఫలాయంతాం. మీరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూట్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకుని మాట్లాడండి, సరేనా? లేకపోతే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో ఏంటి, చౌరాహ పలాయంతాం, రైట్? త్వం స్పర్ధసే, స్పర్ధస్వ స్పర్ధస్వ వస్తుంది. యూయం లజ్జధ్వే, లజ్జత్వం లజ్జత్వం వస్తుంది. అహం మోదే, మోదై 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 వస్తుంది. వయం భాషామహే, భాషామహై భాషామహై వస్తుంది. బాలాహ ఆకాశం ఈక్షంతే, ఈక్షణాం ఈక్షంతాం అని వస్తుంది. ఓకే. సస్యాని వర్ధంతే, వర్ధంతాం వర్ధంతాం. ఓకే. సో అలా రూపాలు వస్తాయన్నమాట. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ ఇచ్చారు, దీనికి ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు ద్వితీయ విభక్తి సెంటెన్సెస్ ఇచ్చారు కదా, దాంట్లోంచి వస్తాయన్నమాట ఆన్సర్స్. యాక్చువల్ గా అవే రాయాలని రూల్ లేదు, ద్వితీయ విభక్తి యూజ్ చేసి ఎన్నిసార్లు మేడం చెప్పినా మళ్ళీ ఉత్సాహంతాంకి ఎలాగ చెప్పరా మేడం? మేడం చెప్పండి. ఉత్సాహంతాం ఎలా, అది ఎలాగ చెప్పాలి? ఉత్సాహతే ఉత్సాహేతాం ఉత్సాహ కాదండి, ఉత్సాహ అని దీర్ఘం ఉండదు, ఉత్సాహతే అని ఉంటుంది. అందుకే మీకు అడిగాను మీకు మేడం, తెలియలా. మీకు 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 చిన్న టికెట్కు చెప్తా. దానికి సహతేకి ఎలా రాస్తారో ఆ సహతేకి రాసిన క్రియాపదాలకి ముందర ఉత్తు పెట్టుకోండి. ఉత్తు పెట్టి కలిపి రాస్తే ఏమవుతుందో సేమ్ అవే రూపాలు వస్తాయి. సహతేకి ఏమొస్తుంది? సహతాం, సహేతాం, సహంతాం రాస్తుంది. ఏమండి, ఎవరు మాట్లాడుతున్నారో కాస్త మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో సహతేకి ఎలా వస్తాయి? వందతాం, వందేతాం, వందంతాం లాగా సహతాం, సహేతాం, సహంతాం వస్తుందా? సహస్వ, సహేతాం, సహధ్వం, సహై, సహావహై, సహామహై వస్తుందా? సేమ్ రూపాలకి ముందర ఉత్తు చేరుతుంది, ప్రతి దానికి ఉత్ అనేది చేరుతుంది. ఉత్సహతే, సారీ, ఉత్సహతాం, ఉత్సహేతాం, ప్రతిదానికి ఉత్తు రాయాలి ముందర. ఉత్తు రాసినప్పుడు కలిపి ఉత్తు మామూలుగా అయితే తకారంతో ఇలా హలంతం ఇస్తాం, కానీ అది ఎప్పుడైతే సా తోటి కలుస్తుందో రాస్తాం కదా, సా ఒత్తుకి ఎలా రాస్తాం? హాఫ్ తా రాస్తాం కదా, అలా రాసుకుంటూ ఉత్సాహతే ఉత్తు రాసుకుంటూ మొత్తం అంతటికి ముందు అందుకని సహతే రాసేసేయండి. ఉత్తు దానికి తా ఒత్తు దానికి ఇలా పెడుతూ చూడండి, ఈజీ అయిపోతుంది. అది ఈజీ అన్నమాట, రైట్? ఓకే. ఇప్పుడు దీనికి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్తున్నట్లుగా అవి ద్వితీయ విభక్తికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీరు యాక్చువల్ గా వీటికి ఆన్సర్స్ వాటిని ఏమంటారు, ఎందుకు ఒక్కొక్కళ్ళు రెండేసి వాటిల్లో ఎందుకు లాగిన్ అవుతున్నారు? రెండేసి డివైజెస్ లో లాగిన్ అయినప్పుడు నేను మ్యూట్ చేసినా దేని అన్మ్యూట్ చేసినా డబల్ రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఒక దాంట్లో దేంతో ఏదో కరెక్ట్ గా వర్క్ చేసేది టెస్ట్ చేసుకుని ఒక డివైస్ లో లాగిన్ అవ్వండి, రెండు డివైజెస్ వద్దు. ఓకేనా? కృష్ణఫణి గారు మీకే చెప్తున్నాను, ఏదో ఒక డివైస్ లో లాగిన్ అవ్వండి, రెండు డివైజెస్ కాదు. లేకపోతే నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఒక డివైజే ఉంచి ఇంకొక దీంతో నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ చెక్. ఓకే. సో ఇక్కడ మీకు అన్ని తక్షక, కిం తక్షతి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ద్వితీయ విభక్తి వాక్యాలు మనం ఏమైతే చదివామో వాటిల్లో నుంచి తీసేసాను. సారీ కృష్ణఫణి గారు, నేను మిమ్మల్ని ఒక దాంట్లో రిమూవ్ చేసేస్తున్నాను, రెండిట్లో మీరు లాగిన్ అయి ఉన్నారు అండ్ మీరు మ్యూట్ చేస్తుంటే మాటికి అన్మ్యూట్ చేసుకుంటున్నారు. సో నేను మిమ్మల్ని ఒక దాంట్లో రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఏమనుకోబోకండి. సో తక్షక కిం తక్షతి, శిశవ కాం పఠంతి, గురవ కాని అవదన్, అంగనాహ కాన్ గాయంతి, సమితి కాం అయచ్చత్. ఇట్లాంటి వాటికి ఆన్సర్స్ అన్ని మీకు ద్వితీయ విభక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి వస్తాయి. కాకపోతే అవే రాయాలని రూల్ లేదు. ఇప్పుడు తక్షక కిం తక్షతి అంటే మనము దానికి వేరే దారి లేదు. వడ్రంగి వాడు దేన్ని కొడుతున్నాడు లేకపోతే నరుకుతున్నాడు అని వస్తే దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, కాష్టం అని.
కాబట్టి దానికి అదే రాస్తాం. కానీ శిశవః కాం పఠంతి అని అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. శిశవః కాం పఠంతి అంటే కాం అని అడుగుతున్నారంటే ఏదో ఒక స్త్రీలింగ రూపం ఉండాలి అక్కడ, స్త్రీలింగ శబ్దం ద్వితీయ విభక్తిలో ఉండాలి, విచ్ ఈస్ రిలవెంట్ ఆన్సర్ ఉండాలి. శిశువులు ఏమి చదువుతున్నారు, ఆ చదివే విషయం ఏమిటో స్త్రీలింగ శబ్దమై ఉండాలి, దానికి ద్వితీయ విభక్తిని పెట్టాలి. మీకు ఇచ్చిన వాక్యాల్లో శబ్ద రూపావళిం అని ఉంది. ఓకే, సో యాక్చువల్ గా ఆన్సర్ అది రాయాలి. కానీ ఒకవేళ మీకు పరీక్షలో శబ్ద రూపావళి గుర్తు లేకపోయినా కంగారు అక్కర్లేదు. అక్కడ ఏం టెస్ట్ చేస్తారు, ఇక్కడ కాం పఠంతి అని క్వశ్చన్ వేసినప్పుడు మనము వాళ్ళు ఆ కాం పట్టుకుని, ఆ కాం అనేది ద్వితీయ విభక్తి స్త్రీలింగము ఏకవచనంలో ఉంది కాబట్టి దానికి రిలవెంట్ ఆన్సర్ రాస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తారు. మీరు అక్కడ శబ్ద రూపావళిమే అక్కర్లా, కథాం పఠంతి పఠంతి అని రాసినా కూడా ఆన్సర్ ఇస్తారు. గీతాం పఠంతి, భగవద్గీత గీత అంటారు కదా, అది కూడా స్త్రీలింగ శబ్దం, గీతాం పఠంతి అన్నా కూడా అక్కడ మార్క్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే మీకు ఆ విషయం తెలియాలి. ఏం టెస్ట్ చేస్తారు వాళ్ళు, వాళ్ళు అడిగిన కిమ్ పైన కిమ్ తక్షతి అన్నారు, కిమ్ అంటే నపుంసకలింగ శబ్దంలో ఆన్సర్ రావాలి, నపుంసకలింగం ద్వితీయ విభక్తిలో అక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, అవి ఉంది కదా అని మన ఇష్టం వచ్చిన నపుంసకలింగమో మన ఇష్టం వచ్చిన స్త్రీలింగమో పెట్టకూడదు, క్వశ్చన్ కి తగ్గట్టుగా ఉండాలి ఆన్సర్. బట్ అడుగుతున్నట్టుగా ఏముంటుంది, ఇప్పుడు తక్షక కిం తక్షతి అంటే నపుంసకలింగం ఉంది కదా అని పుష్పం తక్షతి అని ఆన్సర్ రాయలేం కదా మనం, ఫలం తక్షతి అని ఆన్సర్ రాయలేం కదా, వాడు కాష్టమే తక్షతి కాబట్టి కాష్టం తక్షతి అనే రాయాలి, ఎందుకంటే దట్ ఈస్ హిస్ స్పెసిఫిక్ డ్యూటీ, రైట్, దట్ ఈస్ హిస్ స్పెసిఫిక్ వర్క్. కానీ ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు అంటే ఆ చదవడానికి చాలా ఆన్సర్స్ ఉండొచ్చు, పాఠం చదవచ్చు, శ్లోకం చదవచ్చు, కథ చదవచ్చు, ఉత్తరం చదవచ్చు, అంటే ఉత్తరం అంటే లేఖ చదవచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు భగవద్గీత చదవచ్చు, ఇంకేదైనా చెప్పచ్చు, లేక వార్తాపత్రిక చదవచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ వీటిల్లో ఈ ఈ తాలూకు ఇప్పుడు నేను చెప్పిన పదాల్లో ఏవి స్త్రీలింగ శబ్దాలు, అవి శ్లోకము పాఠ శ్లోక ఇవన్నీ పుంలింగాలు. స్త్రీలింగాలు ఏముంటాయి, కథ స్త్రీలింగం ఉంటుంది, గీత స్త్రీలింగం ఉంటుంది, ఓకే, ఇలాంటివి వార్తాపత్రిక స్త్రీలింగం ఉంటుంది, ఇలాంటివి పత్రికాం పఠతి, ఇలాంటివి ఎంచుకుని అది గనక ద్వితీయ విభక్తిలో రాయగలిగితే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. బాబు మాకెందుకండి ఏ ఇది చెప్పడం, రామాయణం పఠతి అంటే అది అనకూడదు రామాయణం అనకూడదు కదా, రామాయణం అనేది నపుంసకలింగ శబ్దము, అదే నపుంసకలింగం. చెప్తున్నాను నేను. నపుంసకలింగం అవుతుంది అప్పుడు. అందుకని చెప్పకూడదు. వాళ్ళు కిం పఠతి అన్నప్పుడు రామాయణం పుస్తకం ఇవన్నీ రావచ్చు, అప్పుడు గీతాము లేకపోతే శ్లోకము రాకూడదు, అప్పుడు నపుంసకలింగమే రావాలి. కం పఠతి అంటే అప్పుడు పుంలింగమే రావాలి, అది డిఫరెన్స్. అది శిశవః కం పఠంతి అని అన్నారు అనుకోండి, కమ్ అంటే పుంలింగంలో ఉంది కాబట్టి శ్లోకం పఠంతి ఆర్ ఏమంటారు పాఠం పఠంతి ఇవి రాయొచ్చు. కాం పఠంతి అంటే ఏమవుతుందంటే స్త్రీలింగంలో ఉంది, సో కథాం పఠంతి ఇక్కడ శబ్ద రూపావళిం అని ఇచ్చారు కాబట్టి వాక్యంలో అది రాయొచ్చు, ఆర్ గీతాం పఠంతి అని రాయొచ్చు. కిం పఠంతి అని అడిగారు, శిశువ స్త్రీలింగమా మేడం? శిశవః కాదు, స్త్రీలింగం కాదండి, శిశవః స్త్రీలింగం కాదు, కాం అనేది స్త్రీలింగం, శిశవఃతో సంబంధం లేదు మనకి. ఓకే మేడం, అర్థమైంది. రైట్, శిశవః పుంలింగమే, గురు శబ్దం లాగా గురవః లాగా శిశవః వస్తుంది, ఓకేనా, అది పుంలింగమే. కానీ వాళ్ళు దేనిని చదువుతున్నారు అది స్త్రీలింగంలో ఉండాలి క్వశ్చన్ ని బట్టి. ఓకే, అందుకనే అంటున్నా శిశవః కం పఠంతి అని ఇస్తే మీ ఆన్సర్ పుంలింగం ఉండాలి, దానికి ఏమొస్తాయి అప్పుడు, కం అనిస్తే పుంలింగంలో పాఠం పఠంతి శ్లోకం పఠంతి ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. స్త్రీలింగంలో కాం పఠంతి అని ఇస్తే గీతాం పఠంతి కథాం పఠంతి లేదు, ఇక్కడ మీకు వాక్యంలో ఇచ్చినట్టుగా శబ్ద రూపావళిం పఠంతి. కిం పఠంతి అంటే నపుంసకలింగంలో ఆన్సర్ రావాలి, అప్పుడు మీరు పుస్తకం పఠంతి, రామాయణం పఠంతి ఇవి రాయొచ్చు, రైట్. ఇది గుర్తుపె ఆ కిం కం కామ్ వీటిల్లో ఉంటుంది ఆన్సర్, దాంట్లో దాక్కుంటుంది అన్నమాట, ఆ సీక్రెట్ అక్కడ ఉంటుంది, అది పట్టుకోవాలి, ఓకేనా. అలాగే గురవః కాని అవదన్, గురువులు ఏంటి చెప్పారు, గురువులు చాలా చెప్పచ్చు, ఉపదేశాలు చెప్పచ్చు, పాఠాలు చెప్పచ్చు, సూక్తులు చెప్పచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయాలు చెప్పచ్చు, మామూలుగా ఏదైనా విషయాలు చెప్పచ్చు, ఇన్ని ఏమైనా చెప్పచ్చు. కానీ వాళ్ళు అడిగింది ఏంటి, కాని అన్నారు. కాని అన్నప్పుడు ఏమవుతుంది, నపుంసకలింగంలో ఆన్సర్ రావాలి,
సో నపుంసకలింగంలో ఉండే శబ్దం ఏమిటో చూసుకోవాలి. సో ఉత్తరాణి అవదన్ అని చెప్పారు. అక్కడ మీ వాక్యంలో ఉత్తరాణి అని ఉంది. గురు ఏంటి, విద్యార్థులు ప్రశ్న అడిగారు, తర్వాత గురువులు ఉత్తరం ఇచ్చారు అన్నట్టుగా ఆన్సర్ ఉంది. కానీ మీరు ఉపదేశాలు చెప్పారు అన్నారు అనుకోండి, ఉపదేశ పుంలింగం అవుతుంది, అది రాయడానికి లేదు. రైట్. విషయాలు అన్నారు అనుకోండి, విషయాన్ అవదన్ అంటే అది పుంలింగమే, అది రాయకూడదు. కానీ అని అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఉత్తరాణి అలాంటి వేరేదేమన్నా నపుంసకలింగ శబ్దం ఇన్ని తిప్పలు మేము పడలేవండి అంటారా? చిన్నపిల్లలప్పుడు స్కూల్లో నోట్స్లు రాసుకునేవాళ్ళం కదా, క్వశ్చన్ ఆన్సర్ చదువుకునే వాళ్ళమే, అలా చదువుకోవడమే అంతే, ఇక దానికి దారి లేదు. రైట్. సో అది దానికి ఉత్తరాణి అనే ఆన్సర్ వస్తుంది. అంగనాహ కాన్ గాయంతి. ఇక్కడ పాడటము, అంగనాహ అంటే స్త్రీలు ఏం పాడుతున్నారు. పాడటానికి పాటలు పాడొచ్చు, శ్లోకాలు పాడొచ్చు, రెండూ పాడొచ్చు. కానీ పాటలు అంటే గీతాని అనేది నపుంసకలింగం, కానీ ఇక్కడ కానీ అడగలేదే వాళ్ళు, కాన్ అని మాత్రమే అన్నారు. అంటే ఏమిటి? పుంలింగ శబ్దంలో ద్వితీయ విభక్తి అది కాన్ అనేది. కం, కౌ, కాన్ పుంలింగంలో ద్వితీయ విభక్తి. సో కాన్ అడిగినప్పుడు మీరు గీతాని అనడానికి లేదు. మహోదయ, ద్వితీయ భక్తులు బహువచనం అవుతుంది కదా కాన్ అనేది. అదేగా చెప్పాను ఇప్పుడు నేను, కం, కౌ, కాన్ అని. అస్తు. ఓకే. సో కాన్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ వాళ్ళు పుంలింగ శబ్దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి శ్లోకాన్ గాయంతి కదా, ఇక్కడ పఠంతిను లేకపోతే వదంతి లేదు కాబట్టి పాట పాడడం అంటే శ్లోకాలు పాడుతున్నారు లేదంటే పాటలు పాడుతున్నారు అని రావాలి. పాటలు అంటే గీతాని, కాబట్టి అది నపుంసకలింగం, అది రాదు. కానీ లేదు, ఇక్కడ కాన్ ఉంది కాబట్టి శ్లోకాన్ అనే ఆన్సరే రావు. ఓకేనా? సో అలాగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట వాళ్ళు. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ అంత పర్టికులర్ గా పుంలింగం అసలు క్వశ్చన్ రూపంలో అలాంటివి ఉండవు. ఏవి పాడుతున్నారు, ఏం పాడుతున్నారు అనే ఒక్కటే మాట వచ్చేస్తుంది. ఏం చెప్తున్నారు, ఏం పాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం ఇస్తున్నారు, ఇలాగే ఉంటుంది. కానీ సంస్కృతంలో అలా కాదు. ఆ ఇస్తున్న వస్తువో, ఆ పాడుతున్నదో, లేకపోతే ఆ చదువుతున్నదో, ఆ చెప్తున్నదో ఏ లింగంలో ఉంటుందో క్వశ్చన్ ఆ రకంగా ఉంటుంది, ఆన్సర్ కూడా అలాగే ఉండాలి. ఓకేనా? అన్నిటికీ ఏం చెప్తున్నారు, వాట్ దే ఆర్ సింగింగ్, వాట్ దే ఆర్ టీచింగ్ అంటే కుదరదు ఇక్కడ. ఖచ్చితంగా ఏ క్వశ్చన్ లో కనుక కమ్ ఉంటే పుంలింగంలో రావాలి, కమ్, కౌ, కాన్ ఉంటే పుంలింగంలో బహువచనాల్లోనే ఆన్సర్ రావాలి. అలాగే కామ్, కే, కాహ్ అని వస్తే స్త్రీలింగంలో బహువచనాల్లోనే ఆన్సర్ రావాలి. అలాగే కిమ్, కే, కాని అని కనుక క్వశ్చన్ లో ఉంటే నపుంసకలింగంలో కూడా బహువచనాల్లోనే ఆన్సర్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మేము రాసాం కదా మేడం, వాళ్ళు అడిగిన దానికంటే అలా మార్కులు ఇయ్యరు. రైట్. అడిగిన దానికి కరెక్ట్ గా అలా కాకుండా కూడా క్వశ్చన్స్ వేయొచ్చు. జస్ట్ కిమ్ తో కూడా, అంటే అక్కడ మీరు చెప్పదలుచుకుంది ఏంటో వీళ్ళకి ఏ ఐడియా లేనప్పుడు టక్కుమని అడగడానికి, జనరలైజ్డ్ గా కిమ్ అని అడగడానికి అవకాశం ఉంది. అలా లేదని నేను చెప్పను. కానీ ఎప్పుడైతే ఇంత పర్టికులర్ గా కిమ్, కమ్, కామ్ ఇలా ఇలా అడిగారో ఖచ్చితంగా ఆయా లింగాల శబ్దాలని మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది పర్టికులర్ విభక్తిలో. అర్థమవుతుంది కదా అది? లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఏముంది? సమితి కామ్ అయచ్చత్. సమితి అంటే ఒక కమిటీ ఏమి ఇచ్చింది, ఏమైనా ఇవ్వచ్చు ఇవ్వడానికి కదా. పండునివ్వచ్చు, పువ్వునివ్వచ్చు, పుస్తకాలు ఇవ్వచ్చు, లేకపోతే పంచి పెట్టడానికి ఇంకేమైనా పంచి పెట్టడాలు లాంటివి చెయ్యొచ్చు, ఏమన్నా ఇవ్వచ్చు. సో ఆ ఇచ్చేది ఇప్పుడు ఏమైనా కామన్నారు, స్త్రీలింగం అవ్వాలి. మరి పుష్పం, ఫలం ఇవన్నీ స్త్రీలింగాలు కాదే, స్త్రీలింగాలు కాదు, పుష్పాలు పళ్ళును. ఒక కమిటీ వెళ్ళి ఏదో డిస్ట్రిబ్యూట్ చేసింది ఆ టైప్ లో, దాన్ని కూడా ఇవ్వడం అని అంటారు కదా, అది లేదు. కానీ కామ్ అంటే ఇక్కడ కావాల్సింది మనకి స్త్రీలింగ పదం. సో మీ ఆన్సర్, మీ వాక్యాలు ఇచ్చిన ద్వితీయ విభక్తి వాక్యాల్లో అనుమతిం అయచ్చత్ అని ఇచ్చారు. అనుమతిం. సో ఎందుకు మతి, అది అనుమతి అనేది స్త్రీలింగ శబ్దం. అనుమతిం కామ్ స్త్రీలింగంలో ఉంది కాబట్టి అనుమతిం అని రాయాలి. మేము ఇంత కష్టపడలేమండి, ప్రస్తుతమేను, నెమ్మదిగా వస్తాయేమో, మేము ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకుంటాం వీటికి ఆన్సర్స్ అంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఇచ్చిన 5 అడగాలని రూల్ లేదు కదా. రేపు ప్రొద్దుట పార్వతి కిమ్ అధివసతి, లేకపోతే కమ్ అధివసతి, లేకపోతే కామది, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వేస్తే కూడా మీకు తెలియాలి కదా, అక్కడ వాక్యంలో ఉన్నాయి కదా. అందుకని చెప్తున్నా, కిమ్, కమ్, కామ్, కాని, కాన్, ఇలాంటి కాహ ఇలాంటి వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి క్వశ్చన్ అని చెప్పాను నేను. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. అధి అనే ఉపసర్గ చేర్చి వాక్యాలను పరిష్కరించి రాయాలట.
మామూలుగా వసతి అని ఇస్తే ఎగ్జాంపుల్ చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారు. విష్ణు క్షీరాబ్ధౌ వసతి. వసతి మామూలుగా ప్లెయిన్ గా వసతి ఉన్నప్పుడు క్షీరాబ్ధౌ అని అనాలి. విష్ణువు పాల సముద్రములో ఉంటున్నాడు అని చెప్పడం, దానికి నివసిస్తున్నాడు అని. క్షీరాబ్ధౌ అనే సప్తమి అవుతుంది, అలాగే చెప్పాలి. కానీ ఎప్పుడైతే అధివసతి కింద మార్చామో ఆ వాక్యాన్ని, వెంటనే అధివసతి అంటే ఇక్కడ ఏ విభక్తి రావాలి? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి రావాలి. ద్వితీయ విభక్తిలో రూపం ఎలా వస్తుంది? కైలాసం. ఆ? క్షీరాబ్ధిం. కైలాసం గురించి మాట్లాడతాం మనం, ఇంకా ఫస్ట్ వాక్యంలోనే ఉన్నాం. క్షీరాబ్ధిం అధివసతి, అందుకని అలా ఇచ్చారు. సో ఇప్పుడు పార్వతి కైలాసే వసతి అన్నారు. ఇప్పుడు అధివసతి రాస్తే ఏం రాయాలి? కైలాసం. కైలాసం అనకూడదండి, కైలాసం అనాలి. కైలాష్ అని వాళ్ళు అంటారేమో గాని మనం కైలాసమ్మే, సా కుంటి సా అనే అనాలి దానికి అక్కడ. సో రాసేటప్పుడు మొత్తం వాక్యం మీరు రాసుకోవాల్సి వస్తుంది. పార్వతి కైలాసం అధివసతి. ధనిక గృహే వసతి. అధివసతి రాస్తే గృహం అధివసతి. గృహం అధివసతి. గృహం అధివసతి. సన్యాసి కుటీరే తిష్టతి. అధితిష్టతి రాస్తే కుటీరం అధితిష్టతి. కుటీరం అధితిష్టతి. కుటీరం అధితిష్టతి. సాంసద దేహల్యాం వసతి. సాంసద అంటే పార్లమెంటేరియన్. ఓకే, పార్లమెంట్ మెంబర్ అంటామే మనం, ఎంపీలు. అది అతన్ని సాంసద అంటే, సంసద్ అంటారు కదా పార్లమెంట్ ని, దాని మెంబర్ అని అర్థం సాంసద అంటే. దేహల్యాం వసతి. ఇప్పుడు ఏమని చెప్పాలి? దేహలీం అని చెప్పాలి. దేహలీ అంటే ఢిల్లీ. సో దేహల్యాం అనే దాని సప్తమి విభక్తి ఇంకా రాలేదు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు రూపాలు తెలుస్తాయి. దేహలీం అధివసతి. అధివసతి. ఓకే. సరస్వతి హంసే తిష్టతి. అధితిష్టతి అంటే హంసం. హంసం అధితిష్టతి. రైట్. సో ఇప్పుడు కింద ఇవ్వబడిన శబ్దాల సహాయంతో వాక్యాలని వ్రాయండి అన్నారు. శర్కర, ముందర వాటికి అర్థాలు తెలియాలి. శర్కర, పరితః, పిపీలికాహ అన్నారు. ఇప్పుడు శర్కర అంటే చక్కెర, షుగర్. షుగర్. ఓకే. పరితః అంటే సరౌండింగ్స్, అరౌండ్. పరితః. పిపీలికాహ అంటే చీమలు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి? పరితః వచ్చి ఇప్పుడు వాక్యం రాయాలి దీంట్లోకి అంటే, చీమ పంచదార ఏమంటారు, చుట్టూరా చీమలు. మనం దాని ఏం చేయాలి? పంచదార చుట్టూరా చీమలు ఉన్నాయి అని చెప్పాలి. కానీ చెప్పేటప్పుడు మనం పరితః ఎప్పుడైతే వచ్చిందో, దేని పరితఃనో ఆ శబ్దానికి ద్వితీయ విభక్తి రావాలనేది నియమం కదా. రైట్. పరితః, అభితః, ఉభయతః వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి రావాలని నియమం కదా. సో శర్కర అనే స్త్రీలింగ శబ్దానికి ద్వితీయ విభక్తి రూపం ఏమిటి? శర్కరాం. శర్కరాం పరితః పిపీలికాహ సంతి, ఉన్నాయి అని చెప్పాలి. ఓకే. దేర్ ఆర్ యాండ్స్ అరౌండ్ ద షుగర్ ప్లేట్ ఆర్ అరౌండ్ షుగర్ అని చెప్పాలి. సో సంతి అని చెప్పాలన్నమాట కంపల్సరీగా. ఇప్పుడు నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమంటారు? ఎవరు చెప్పదలుచుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. చూసుకుని హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్లే చెప్తారు. విద్యాలయ పరితః ఉద్యానం అన్నారు. విద్యాలయ అంటే స్కూలు, పరితః చుట్టూ, ఉద్యానం అంటే వనం. లక్ష్మి గారు చెప్పండి, ముందు మీరే రైజ్ చేశారు. విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. ఏకవచనం కాబట్టి అస్తి రాయాలి. విద్యాలయం పరితః ఉద్యానం అస్తి. విద్యాలయ పుంలింగ శబ్దం, దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం విద్యాలయం అవుతుంది, రామ శబ్దం లాగా. రామం రామో రామాన్ అని ఇచ్చారు కదా మీకు అక్కడ, రామం రామాన్ అని ఇచ్చారు. విద్యాలయ కూడా విద్యాలయం విద్యాలయాన్ అనేది ద్వితీయ విభక్తి అవుతుంది. రైట్. ఓకే. నేను చెప్తాను మేడం. ఒక్క నిమిషం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మీకంటే ముందు ఉన్నారు, మీరు చెప్పేస్తానంటే ఎట్లా మరి? ఆగండి ఒక్క నిమిషం. రైట్. గృహం పరితః వృక్షాః అంటే గృహం ఇల్లు, పరితః చుట్టూ, వృక్షాః అంటే చెట్లు. కృష్ణఫణి. గృహం పరితః వృక్షాః. క్వశ్చన్. గృహం పరితః వృక్షాః సంతి. అంతే. ఇక్కడ మరి గృహం గానే ఎట్లా ఉందండి అంటే, గృహం నపుంసకలింగ శబ్దం, ప్రథమ ద్వితీయ విభక్తిలో దాని రూపాలు ఒకలానే ఉంటాయి.
గృహం గృహాణి వస్తుంది, గృహం గృహాణి అనే వస్తుంది నా ద్వితీయ విభక్తిలో కూడా. వనం వనాని ఇచ్చారా? అవి రిలేట్ చేసుకోవడం రావాలండి. నెమ్మదిగా ఒకటి 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 చూసుకుంటూ రిలేట్ చేసుకోవాలి. వనంకి వనాని ఇచ్చారు. సో వనం వనాని, వనం వనాని ప్రథమ ద్వితీయ విభక్తుల్లో అలాగే ఉంటాయి నపుంసకలింగంలో రూపాలు. కాబట్టి గృహంకి కూడా ద్వితీయ విభక్తి రూపం కూడా గృహమే అవుతుంది. ప్రథమ విభక్తి అదే అవుతుంది, ద్వితీయ విభక్తి కూడా అదే అవుతుంది. రైట్. సో గృహం పరితః వృక్షాః సంతి, కరెక్ట్. నెక్స్ట్ సరళ గారు, చోరః ఉభయతః ఆరక్షః. ఆరక్షకః అంటే చోరః అంటే దొంగ, ఉభయతః అంటే రెండు ప్రక్కల, ఆరక్షకః అంటే పోలీసులు, రక్షక భటులు. సరళ గారు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఆరక్షకాः సంతి అండి. మీరు సగం సేపు మ్యూట్ లోనే ఉన్నారు కాబట్టి ఆన్సర్ మళ్ళీ చెప్పండి. చోరः ఉభయతः ఆరక్షకాः సంతి. చోరః అని ప్రథమ విభక్తి ఎలా చెప్తారండి ఉభయతః అన్నప్పుడు? ఉన్న ఆహా, వాక్యం ఆరక్ష- వాళ్ళు సంతి ఒకటి పెట్టి రాయమని చెప్పట్లేదు. మీరు విభక్తి ప్రకారంగా చూసుకుని రాయాలి, వాక్య నిర్మాణం చెయ్యాలి. ఆ, చోరः ఉభయతः ఆరక్షకాం సంతి. ఆరక్షకం ఏంటి మేడం? ఎవరి ఉభయతః ఉన్నదో ఆ పదానికి ద్వితీయ విభక్తి రావాలి. ఎవరు చుట్టూ, ఎవరు రెండు పక్కల ఉన్నారు? చోరం. మరి చోరహాకి రావాలి కదా ద్వితీయ విభక్తి. ఎట్లా వస్తుంది ద్వితీయ విభక్తి చోరహాకి? చోరాం ఉభయతः ఆరక్షకः సంతి. మళ్ళీ చెప్పండి. చోరాం ఉభయతः చోరం, ఆరక్షకాం. చోరం ఉభయతః, చోరం ఉభయతః రక్షకాః సంతి. కేవలం అక్కడ కామాలతోటి శబ్దాలు సెపరేట్ చేసి సంతి తోటి వాక్యం రాయమని చెప్పట్లేదండి. మీరు విభక్తి దేనికి రావాలో ద్వితీయ విభక్తి చూసి దానికి కరెక్ట్ గా చెప్పాలి. చోరం ఉభయతః ఆరక్షకాః సంతి, కరెక్ట్. మాలతి గారు, మార్గః ఉభయతః పాదపథః. మార్గః అంటే వే, ఉభయతః రెండు పక్కల, పాదపథః అంటే ఫుట్పాత్, నడిచే దారి, కాలిబాట అంటాం కదా, దాన్నే పాదపథః అన్నారు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మార్గం ఉభయతః పాదపతః అస్తి. మార్గం ఉభయతః పాదపథః అస్తి. మార్గం ఎందుకు రాసాం? మార్గః పుంలింగ శబ్దము, దానికి ద్వితీయ విభక్తి రావాలి, మార్గం అని రాసాం దానికి, అందుకని. రైట్. నెక్స్ట్ దుర్గం పరితః నది. దుర్గం అంటే కోట. దుర్గం అనేది నపుంసకలింగ శబ్దము, అది కోట అని అర్థం, ఫోర్ట్. పరితః అంటే చుట్టూ, నది అంటే నది. రమాదేవి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. దుర్గం అభితః నది అస్తి. దుర్గం అభితః కాదు, పరితః కాదు, అభితః అని ఉందండి నా పుస్తకంలో. నాకు కూడా అభితః. ఓకే, ఫైన్ 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 ఫైన్, కంగారు పడకండి. అభితః అయినా పర్వాలా, పరితః అయినా పర్వాలా, కరెక్ట్. దుర్గం పరితః నది అస్తి. అస్తి. దుర్గం పరితః నది అస్తి. కోట ఆర్ అభితః, కోట ఎదురుగా నది ఉన్నది అని చెప్పట్టు. జనరల్ గా కోట చుట్టూతా నది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా సేఫ్టీ కోసం కోటలు చుట్టూతా పెట్టేవాళ్ళు కదా, నీటి ఇది అనేది చుట్టూతా ఉండేది. అలా చెప్పినా పర్వాలేదు. నెక్స్ట్ ద్వీపః అభితః సముద్రః. ద్వీపః అంటే ద్వీపం, మీకు తెలుసు కదా, ఐలాండ్. అభితః అంటే ఎదురుగా, సముద్రః సముద్రము. ఇప్పుడు ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడుగుతానండి నేను, లేకపోతే మాట్లాడను. చెప్పని వాళ్ళు, ఇప్పటి వరకు ఆన్సర్ చేయని వాళ్ళు ట్రై చేస్తానంటే చెప్పొచ్చు. ట్రై చేయడానికి కూడా భయంగా ఉందా? పావని గారు చెప్పండి. దుర్గం అభితః నది అస్తి. దుర్గం అయిపోయిందండి, నేను నెక్స్ట్ చెప్పా. ఏం వింటున్నారో మీరు? ద్వీపః అభితః సముద్రః అని చెప్పాను నేను. సముద్రః అస్తి. ద్వీపం అభితః సముద్రః అస్తి. ద్వీపం, ద్వీపః ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వీపం ద్వితీయ విభక్తి ఏకవచనం. ద్వీపం అభితః సముద్రః అస్తి. ద్వీపం ఎదురుగుండా సముద్రం ఉన్నది. మీరు ఇవి చెప్తున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ మార్గః అనేది పుంలింగం అవుతోందని, పాదపథః అనేది పుంలింగం అవుతోంది, దుర్గం నపుంసకలింగం అవుతోంది, నది స్త్రీలింగం అవుతోంది, ద్వీపః సముద్రః ఇవన్నీ పుంలింగాలు అవుతున్నాయి. ఇలాంటి అబ్జర్వేషన్ పెట్టుకుంటూ నెమ్మదిగా, అన్ని గుర్తుండవు ఒకసారి, ఈ అబ్జర్వేషన్ ఉంటూ ఉంటే, ఎందుకంటే
మీరు ఖచ్చితంగా పుంలింగ శబ్దాలు ఇవి, స్త్రీలింగ శబ్దాలు ఇవి, నపుంసకలింగ శబ్దాలు ఇవి అని బండ గుర్తుగా చెప్పడం కష్టము. ఓకే, కాబట్టి కొన్ని అబ్జర్వేషన్ తోటే తెలుసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో ఈ చిన్న చిన్న అబ్జర్వేషన్స్ పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఆహారః వినా మానవః న జీవతి. ఆహారము లేకుండా, వినా అంటే మానవః మానవుడు, న జీవతి జీవించడు. మహాలక్ష్మి గారు చెప్పండి. ఆహారం వినా ఆ, మానవః న జీవతి. ఆహారం వినా మానవః న జీవతి. ఆహారః పుంలింగ శబ్దం కాబట్టి దానికి ద్వితీయ విభక్తి ఆహారం అవుతుంది. వినా వచ్చింది కాబట్టి వినా ప్రయోగే ద్వితీయ విభక్తి భవతి. అందుకని ఆహారం వినా మానవః న జీవతి అని చెప్పవలను. చంద్రః వినా ఆకాశః న శోభతే. చంద్రుడు లేకుండా ఆకాశము శోభించదు. పద్మజ గారు చెప్పండి. చంద్రం వినా ఆ, ఆకాశः न శోభతే. చంద్రుడు చంద్రం వినా లేకుండా దీపం. ఆకాశః న శోభతే. చంద్రః పుంలింగము, దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం చంద్రం. ఈ చంద్రం చంద్రః కానీ, ఆహారః కానీ, ఆకాశః వెనక నుంచి చెప్పుకొస్తున్నా. చంద్రః, ఆకాశః, ఆహారః, మానవః, ద్వీపః, సముద్రః, మార్గః, పాదపథః, చోరః, ఆరక్షకః, బహువచనం అయితే ఆరక్షకాः అనుకోండి, వృక్షః, విద్యాలయః, ఇవన్నీ కూడా పుంలింగ శబ్దాలు. ఇవన్నీ కూడా రామశబ్దం లాగానే వస్తాయి. ఎందుకు? అన్ని అకారాంతాలు కాబట్టి అన్ని రామశబ్దం లాగా వస్తాయి. ఉద్యానం, గృహం అనేవి నపుంసకలింగ శబ్దాలు. అవి వనం శబ్దం లాగా వస్తాయి, వన శబ్దం లాగా వస్తాయి. వనం వనాని లాగా, గృహం గృహాణి, ఉద్యానం ఉద్యానాని ఇలా వస్తాయి అవి. అలాగే నది ఉంటే అది స్త్రీలింగ శబ్దము. ఇలాగ కొన్ని నదీ శబ్దం నది ఇచ్చారు కాబట్టి మీకు దానిలాగా వస్తాయి. అది అబ్జర్వేషన్ కొంచెం ఉండాలి. రైట్, బ్రాకెట్స్ లో కింద ఎక్సర్సైజ్ లో బ్రాకెట్స్ లో మీకు సర్వనామ శబ్దాలు ఇచ్చారు. ప్రథమా విభక్తిలో ఇచ్చారు, ఏకవచనమో బహువచనమో ఏదో ఒకటి ఇచ్చారు. దాని ద్వితీయ విభక్తి రూపాలతోటి ఖాళీలను పూరించాలట. అహం బ్రాకెట్ లో తే ఆహ్వయామి ఉంటే, తే అంటే నేను వారిని పిలుస్తున్నాను, వారిని అనాలి కాబట్టి తే ఇచ్చారు కాబట్టి తాన్ అని రాయాలి. ద్వితీయ విభక్తి. తే ప్రథమ బహువచనంలో ఉంది పుంలింగంలో కాబట్టి తాన్ ద్వితీయ బహువచనం పుంలింగంలో వస్తుంది. ఇప్పుడు సహ బ్రాకెట్ లో సా ఇచ్చారు, ఉక్తవాన్. ఓకే, అంటే అతడు, సహ అంటే అతడు, ఉక్తవాన్ చెప్పాడు. ఉక్తవాన్ అంటే అర్థం చెప్పాడు, సా అంటే ఆమె. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి? అతడు ఆమెను ఉద్దేశించి చెప్పాడు, ఆమెను గురించి చెప్పాడు అని చెప్పాలి. సో బ్రాకెట్ లో ఇచ్చిన సాకి ద్వితీయ విభక్తి రూపం ఏమవుతుంది? తాం తాం అవుతుంది. సహ తాం ఉక్తవాన్. ఓకే, సహ తాం ఉక్తవాన్. నెక్స్ట్ అధ్యాపక బ్రాకెట్ లో ఏతే ఇచ్చారు, సూచితవాన్. అధ్యాపక ఉండండి ఒక నిమిషం. అధ్యాపకుడు సూచితవాన్ సూచించాడు అని చెప్పారు. ఏతే పుంలింగంలో ఉంది, బహువచనంలో ఉంది. దీనికి ఏమొస్తుంది? ఏతాన్ వస్తుంది. ఏతాన్ పైన తాన్ వచ్చింది ఫస్ట్ ఎగ్జాంపుల్ లో, అలా ఏతాన్ వస్తుంది. అధ్యాపకుడు వీరిని ఉద్దేశించి సూచించాడు. మన తెలుగులో చెప్పినప్పుడు వీరికి సూచించాడు అని చెప్పేస్తాం మామూలుగా. అధికారి అంటే అధికారి, అఫీషియల్, వయం అని ఇచ్చి ఆదిష్టవాన్. ఆదిష్టవాన్ అంటే ఆదేశించాడు. ఏం చెప్పాలంటే అధికారి మమ్మల్ని ఆదేశించాడు. వయం అంటే మేము ఆర్ మనము. ఇప్పుడు మమ్మల్ని అని చెప్పాలి, లేకపోతే మనలను, ఏదైనా కావచ్చు. ఎలా చెప్తారు వయంకి? అస్మాన్ అస్మాన్ అని చెప్పాలి. అధికారి అస్మాన్ ఆదిష్టవాన్, మనలను ఆదేశించాడు ఆర్ మమ్మల్ని ఆదేశించాడు. రమేష బ్రాకెట్ లో త్వం ఇచ్చి జానాతి. రమేషు ఎరుగును. అంటే ఇక్కడ త్వం అంటే నీవు, నిన్ను అని చెప్పాలి. ఎలా చెప్పాలి? త్వాం అని చెప్పాలి. రమేష త్వాం జానాతి అంటే రమేషుడు నిన్ను ఎరుగును అంటే నువ్వు వాడికి తెలుసు అని చెప్పటం. జనక తండ్రి, యూయం మీరు, తర్జితవాన్ బెదిరించాడు ఆర్ నిందించాడు ఆర్ తిట్టాడు, ఏదైనా కావచ్చు. యూఎం కి మీకు ఎలా చెప్పాలి? మిమ్మల్ని అని చెప్పాలి. ఎలా చెప్పాలి?
యుష్మాన్ 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 అని చెప్పాలి. యుష్మాన్ అనకూడదు, యుష్మాన్ అని చెప్పాలి. యుష్మాన్ జనకః యుష్మాన్ తర్జితవాన్. ఇది మేడం రైట్, మూడోది అధ్యాపిక కే అధ్యాపిక అది వదిలేసానా? ఓకే. అధ్యాపిక, అధ్యాపక పుంలింగం అయితే అధ్యాపిక అనేది స్త్రీలింగం. ఓకే, ఫీమేల్ టీచర్ అన్నమాట. ఉపాధ్యాయురాలు కే అని ఉంది. పృష్ఠవతి అంటే ఉపాధ్యాయురాలు ఎవరిని అడిగినది, అడిగినది. పృష్ఠవతి అంటే అడిగినది, పృష్ఠవాన్ అంటే అడిగాడు అని. ఈ రూపాలు వస్తాయి మీకు నెమ్మదిగా తర్వాత. సో కే అనేది పుంలింగంలో ఉంది. సో దానికి ఎలా రావాలి ద్వితీయ విభక్తి ఎవరిని అని? కాన్ కాన్ కాన్, కాన్ అని రావాలి. సో అధ్యాపిక కాన్ పృష్ఠవతి, టీచర్ ఎవరిని అడిగారు అని అడగడం అనమాట. ఓకే, సో ఇవి మీకు ద్వితీయ విభక్తికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. మనం అక్కడి వరకే చెప్పుకున్నాం కదా. రైట్, ఫైన్. కాన్ పుంలింగం కదా మేడం, కాన్ పుంలింగ బహువచనం కదా అది. అవునండి, కే పుంలింగ బహువచనమే కదండి. అధ్యాపికతో సంబంధం ఉండదు. కే ఓకే బ్రాకెట్ లో ఓకే ఇచ్చిందే ఇంపార్టెంట్, అధ్యాపికతో మనకు సంబంధం ఉండదు. వస్తున్న పరిస్థితి ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళ శబ్దం యొక్క లింగంతోనే సంబంధం. రైట్, ఓకే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ లెసన్ కి. అదే ఇది సంస్కృత వాంగ్మయ పరిచయంలో మహాభారతం గురించి ఇచ్చారు కదా, అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు కదా. ఇస్తారండి, ఇస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తారు. ఈ వర్డ్ మీనింగ్స్ ఉన్నాయి కదా, వ్యవహారిక శబ్దాలు, వాటి నుంచి కూడా తెలుగులోంచి ఆర్ వేరే మీ భాషల్లోంచి ఇచ్చి సంస్కృతంలో రాయమంటారు. సంస్కృత పదాలు ఇచ్చి తెలుగులో వాటి మీనింగ్స్ రాయమంటారు. 10 మార్కులు ఉంటాయి దానికి, రెండిటికి కలిపి. తెలుగు టు సంస్కృత్, ఆ సంస్కృత్ తెలుగు మొత్తం రెండు కలిపి 10 మార్కులు వస్తాయి. సో అవి మీరు చదువుకోవాలి, అవి మీరు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్ సుభద్ర గారు చెప్పండి. అధ్యాపిక బ్రాకెట్ లో కే పృష్ఠవతి అని ఉంది కదా. కే అనేది పుల్లింగ శబ్దము బహువచనం కదా. కే అనేది స్త్రీలింగ పదము ద్వివచనం కూడా అవుతుంది కదా. అవ్వచ్చు. అప్పుడు ఏం చెప్తారు చెప్పండి. तो विष्णोः का वल्लभादेवी लोकत्रितयचारिणी वर्णावाद्यन्तिमौ दत्त्वा कः शब्दः तुल्यवाचकः. దీంట్లో స్ప్లిట్ ఎక్కడ ఉంది అంటే వర్ణౌ ఆద్యంతిమౌ అనేవి రెండు పదాలు. వర్ణౌ ఆద్యంతిమౌ. సో విష్ణు యొక్క వల్లభాదేవి ప్రియమైనటువంటి భార్య, అలాగే లోక త్రితయచారిణి. త్రితయ అన్నా కూడా త్రయం అన్నా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. సో 3 లోకముల్లోనూ సంచరించేది అయినటువంటిది కా, ఎవరు. వర్ణౌ ఆద్యంతిమౌ, ఆ పదానికి ఎవరో వచ్చిన ఆన్సర్, ఆ పదానికి ముందర ఒక అక్షరం. వర్ణౌ ఆద్యంతిమౌ, ఆది అంతిమౌ వర్ణం అంటే ద్వివచనము. ముందర ఒక అక్షరము, వెనకాల ఒక అక్షరము, 2 అక్షరాలు కలిపి దత్వా ఇస్తే తుల్యవాచక శబ్ద కహ. తుల్యవాచకము అంటే తుల్యం అనే అర్థంలో చెప్పేటటువంటి మాట ఏది అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ లో చెప్పింది దానికి అర్థం. ఫస్ట్ క్వశ్చన్ కి విష్ణు భార్య పేరు లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవికి ఒక పేరు ఏంటంటే మా అన్నా కూడా లక్ష్మీదేవి అనేది వస్తుంది. సో దీనికి ఇప్పుడు ఈ మా అనే పదానికి ముందు ఒక అక్షరము తర్వాత ఒక అక్షరము ఇమ్మన్నారు. సో స అండ్ నా 2 అక్షరాలు ఇస్తే సమాన అంటే సమానం అంటే తుల్యం అనే అర్థంలో వచ్చేటటువంటి మాట. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే నమ్ అనే చోట మకారం ఏదైతే ఉందో అది హలంతంతో కూడినటువంటిది. అది అక్షరం కింద, పూర్ణాక్షరం కింద కౌంట్ కాదు. సో స అనేది ఒక అక్షరము, నమ్ అనేది మొత్తం కలిపి ఒక అక్షరము, లేదంటే నా అనేది ఒక అక్షరం కింద కన్సిడర్ చేస్తారు. సో అది దానికి అర్థము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ సంగ్రాహ్య విషయాల్లో 2 కూడా సరస్వతి స్థుతులు ఇచ్చారు. ఇవి సంబోధన ప్రథమా వ్యక్తిలో ఉంటాయి కాబట్టి సంస్కృతంలో సరస్వతి, కామరూపిణి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. సో మనం చేసే తప్పు అదే చదివేటప్పుడు. సరస్వతి, ఓ సరస్వతి, నమః తుభ్యం నీకు నమస్కారము. వరదే అంటే కోరిన కోరికలను తీర్చేదానా. కామరూపిణి అంటే
నీ ఇష్ట ప్రకారంగా నీకు ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించేదానా. ఇవన్నీ సంబోధనలు. విద్యారంభం, విద్య యొక్క ప్రారంభమును కరిష్యామి, చేయబోతున్నాను. సిద్ధి భవతు మే సదా, నాకు ఎల్లవేళలా నాకు సదా ఎల్లవేళలా సిద్ధి. సిద్ధి అంటే కార్యసిద్ధి. విద్యను ప్రారంభిస్తున్నా కాబట్టి దానిలో కార్యసిద్ధి భవతు కలుగుగాక అని దానికి అర్థము. నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహిమే. నమస్తే అనేది నీకు, నమః తే శారదే దేవి కాశ్మీర పురవాసిని, ఇవి కూడా సంబోధనలే వచ్చాయి. సో ఓ శారదాదేవి, కాశ్మీరంలో ఉండేదానా, నీకు నమస్కారము. త్వాం నిన్ను, అహం నేను, నిత్యం ఎలవేళలా, ప్రార్థిస్తున్నాను. కాబట్టి నాకు విద్యను, బుద్ధిని కూడా దేహి ఇమ్ము అని దానికి అర్థము. నెక్స్ట్ స్మా గురించి చెప్పడం ఏంటంటే, స్మ అనేది సంస్కృత వ్యవహారంలో స్మ అనే దాని గురించి చెప్పారు. స్మ అంటే ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు కంటిన్యూ అవ్వకుండా, ఇదివరకు జరిగేది కానీ ఇప్పుడు జరగట్లేదు కాబట్టి అలాంటివి చెప్పాలి. సింపుల్ గా ఇంగ్లీష్ లో యూజ్ టు అనే దానికి రీప్లేస్ అన్నమాట స్మ అనేది. ఇది వాడేటప్పుడు ఎల్లవేళలా కూడా వర్తమాన కాల క్రియాపదాలే వాడాలి. అది ఏ వచనంలో అయినా ఉండొచ్చు, ఏ పురుషులో అయినా ఉండొచ్చు. సో గోపాల అభినయం కరోతి స్మ, ఒకప్పుడు చేసేవాడు అభినయం గోపాలుడు, ఇప్పుడు చెయ్యట్లేదు, చేస్తూ ఉండేవాడు. తే భజనం కుర్వంతి స్మ, ఇలా బహువచనంలో కూడా వస్తుంది. అహం నృత్యం కరోమి స్మ, అలాగే తాహ విజ్ఞానం, వారు ఆ స్త్రీలు విజ్ఞానం సైన్స్ ను పాఠయంతి స్మ, పఠతి అంటే చదవటము, పాఠయతి అంటే చదివించటము, చదివిస్తుండేవారు అంటే నేర్పించేవారు. వయం అసత్యం వదామహ స్మ, మేము అసత్యమును చెప్తూ ఉండేవాళ్ళము, ఇప్పుడు చెప్పట్లేదు అని అర్థం. వదామహ ఉత్తమ పురుష బహువచనంలో వచ్చింది. త్వం గాయసి స్మ మధ్యమ పురుష ఏకవచనంలో వచ్చింది. నీవు పాడుతుండేవాడివి ఒకప్పుడు, ఆ విషయంలో అలా చెప్పారు దానికి. సో తర్వాత ఏమో అనుస్వార నియమాలు ఇదివరకు చెప్పినవే. వ్యంజనాక్షరం గనక తర్వాత వస్తే అనుస్వారం తర్వాత అప్పుడు అనుస్వారం పెట్టాలి. అచ్చక్షరం వస్తే, స్వరాక్షరం వస్తే అనుస్వారం ఎండింగ్ తర్వాత అప్పుడు మకారం రాయాలి అని. అలాగే వాక్యాంతంలో కూడా మకారం రాయాలి, అనుస్వారంతో ఎండ్ చేయకూడదని. వాటికి సంబంధించినవే ఎగ్జాంపుల్స్ వాళ్ళు అక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అండ్ దీంట్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ అనుస్వార నియమం ఈ ఎక్సర్సైజ్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవి మీరు రాసుకోవచ్చు అనుస్వారంవి. సో స్మా ఉపయోగించిన వాక్యాలు అనువదిస్తున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, అవి రికార్డ్ అవ్వలేదని మళ్ళీ ఫాస్ట్ గా చెప్పడం జరుగుతోంది. ఎవరైనా ఈ రికార్డ్ వింటూ ఉంటే అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. నేను వరుసగా వాక్యాలకి ట్రాన్స్లేషన్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తున్నాను. అతడు చదువుతుండేవాడు, అతడు అంటే సహా, చదవడం అంటే పఠతి అని చెప్పాలి. వర్తమాన కాల క్రియాపదమే వాడాలన్నాం కాబట్టి సహ పఠతి స్మ అని చెప్పాలి. నేను పాడుతుంటిని, అహం గాయామి స్మ, జనులు పరిశ్రమ చేస్తుండేవారు, పరిశ్రమ అంటే పరిశ్రమను అని అర్థము కాబట్టి ద్వితీయ విభక్తి వాడాలి అక్కడ. సో జనాహ పరిశ్రమం, కరోతికి బహువచనం కుర్వంతి కాబట్టి కుర్వంతి స్మ. అలాగే ఆమె తిడుతుండేది, సా నిందతి ఉన్నది, దోషయతి ఉన్నది, తర్జయతి, ఇలాంటి రకరకాల ఉన్నాయి. బట్ నిందతి ఈజీ వన్ కాబట్టి అది తీసుకుంటే సా నిందతి స్మ రాయాలి. మేము ఆడుతుండే వాళ్ళము, వయం క్రీడామహ అనేది వస్తుంది, క్రీడామహాకి స్మ చేర్చాలి. సో వయం క్రీడామహ స్మ అనేది దానికి ట్రాన్స్లేషన్. రైట్, ఇప్పుడు లాస్ట్ సుభాషితం అండి, సుభాషితం చెప్పుకుందాము. చూడండి, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. ఏం చెప్తున్నారు, శ్లోకం మళ్ళీ చదువుతున్నాను. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. మొత్తం విద్యాభ్యాసము అనేటటువంటి ప్రక్రియ అంతటినీ కూడా ఒకటి కింద గనక తీసుకుంటే, ఒక మొత్తం యూనిట్ కింద తీసుకుంటే, పాదం అంటే 1/4 అని అర్థం. సపాద అవన్నీ చదువుకున్నాం కదా మనము, పాదోన ఇవి చదివాం కదా. అలా దేన్నైనా ఫుల్ సర్కిల్ ఎంటిటీ కింద తీసుకున్నప్పుడు 4 భాగాలుగా విభజించడం అనేది మనకి చాలా వాటిలో అన్నిట్లో ఆల్మోస్ట్ జరిగే పని అది. సో పావు భాగము, అరభాగము, ముప్పావు భాగం అంటే పావు అంటే ఎంత 1/4 కదా, దాన్నే పాదం అంటారు. సో ఏం చెప్పదలుచుకున్నారంటే,
ఈ విద్యాభ్యాసం అనే మొత్తం ప్రక్రియను గనక 1 యూనిట్ కింద తీసుకుంటే దాంట్లో పాదం ఆచార్యాత్ ఆదత్తే అంటే గురువు గారి నుంచి ఒక పావు వంతు మాత్రమే ఆదత్తే నేర్చుకోవడానికి సాధ్యం అవుతుందిట. ఆదత్తే అంటే తీసుకొనబడుతుంది, నేర్చుకోవడానికి సాధ్యపడుతుంది. ఇంత కష్టపడి ఇంత చెప్పినా సరే, గొంతు చించుకున్నారు బాబాయ్ బోళంతసేపు పట్టింది అనుకున్నా సరే, శిష్యుడు నేర్చుకునేదంతా గురువు చెప్పిన దాంట్లోంచి కేవలం 1/4. కేవలం 1/4 గురువు అంటే మొత్తం ఆడి శిష్యాభ్యాసంలో గురువు ద్వారా నేర్చుకోగలిగింది కేవలం 1/4 మాత్రమే. మరి మిగతావో శిష్య స్వమేధయా ఆదత్తే అని అర్థం అనమాట. అంటే శిష్యుడు తన మేధస్సు, టీచర్ చెప్పింది కాకుండా దానికి ఆయన చెప్పింది, ఆయన ఆవిడ ఎవరో చెప్పింది, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆ పావు భాగాన్ని తీసుకుని గురువు నుంచి తన మేధస్సు స్వమేధయ తన మేధతోటి తన తెలివితేటలతోటి ఇంకొక పావు భాగం నేర్చుకుంటాడట. ఏదో 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరేమో గురువులు, మిగతా 10ని దృష్టిలో పెట్టుకుని ఓ 25, 40, 50 తన తెలివితేటల ద్వారా నేర్చుకోగలిగిన వాడు అలా ఓ పాదం నేర్చుకుంటాడు. సో దీంట్లో పాదం కలిపితే ఎంత అయింది? అరభాగం మాత్రమే అయింది ఇంత చేసిన. ఇంకా ఏం చెప్తున్నారు? పాదం సబ్రహ్మచారిభ్య, ఇంకొక 1/4 పార్ట్ సబ్రహ్మచారిభ్య అని ఎందుకన్నారు అంటే మీ తోటి విద్యార్థులతోటి అని అర్థం. పూర్వము విద్యాభ్యాసం చెయ్యాలి అంటే ఉపనయనం చేసి 8వ ఏట గురువు గారితో పాటు పంపించేసేవారు కదా, గురుకులానికి పంపించేవారు. ఆ ఉపనయనం ఇక్కడ చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసిన విషయం ఇదంతా. ఉపనయనం చేసి ఇంకా వివాహం కాని వ్యక్తిని ఏమంటారు? బ్రహ్మచారి అంటారు. అవునా? బ్రహ్మచారి అంటే కేవలం పెళ్లి కాలేదని కదా, ఉపనయనం అయ్యి పెళ్లి కాని వాడు అని అర్థం కదా. సో ఆ బ్రహ్మచారిభ్య అంటే ఈ ఉపనయనం చేసి ఎప్పుడైతే గురుకులానికి పంపించారో విద్యాభ్యాసం కోసం, మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చే స్టూడెంట్స్ కూడా అట్లాగే ఉంటారుగా, వాళ్ళందరూ సబ్రహ్మచారులు, తనతో ఉన్నటువంటి మిగిలిన బ్రహ్మచారులు. మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం అన్వయించుకోవాలంటే తోటి విద్యార్థులు అని అన్వయించుకోవాలి. రైట్? సో మిగతా పావు భాగం ఏం చేస్తాడంటే తన తోటి విద్యార్థులతోటి, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క రకంగా అర్థం అవ్వచ్చు చెప్పిన పాఠం. రైట్? గురువు గారు అందరు 30 మందికో 40 మందికో 100 మందికో ఒకే రకంగా చెప్పినా ఒక్కొక్కళ్ళ గ్రాస్పింగ్ పవర్ ని బట్టో ఒక్కొక్కళ్ళ ఇంటెలిజెన్స్ ని బట్టో ఒక్కొక్క రకంగా అర్థం అవ్వచ్చు. ఎప్పుడైతే నలుగురితో కూర్చుని డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది? నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఆ పావు భాగం వీడికి తెలియలేదు అనుకోండి, వీడికి డౌట్ కూడా రాకపోవచ్చు దాని గురించి, బట్ అవతల వాళ్ళు కనుక నిజంగా ఆ డౌట్ ఇంకొకటికి వచ్చి ఉండొచ్చు. ఆ రకమైనటువంటి షేరింగ్ వల్ల ఏమవుతుంది? వీడికి ఇంకొక పావు భాగం విద్య వస్తుందిట. ఇంత చచ్చి చెడి చేసిన 30 అయ్యింది. ఒక పావే గురువు గారు, నువ్వు 20 ఏళ్ళు చదువు 17 ఏళ్ళు చదువు మొత్తం లెక్క పెట్టుకుంటే ఇప్పుడు 3 ఏళ్లకే చదువు బిగిన్ అవుతుంది కాబట్టి పాపం వాడు 24, 25 ఏళ్ల వరకు అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ల పాటు చదువుతాడు. ఇంత చదివినా వాడు గురువు గారి నుంచి, వాళ్ళ సోకాల్ టీచర్స్ నుంచి నేర్చుకునేది పావు. తర్వాత వాడి తెలివి ప్రకారం పావు, పక్కన ఇన్ని సంవత్సరాల్లో పక్క స్టూడెంట్స్ నుంచి నేర్చుకునేది పావు. ఇంత చేసినా ఇంకో పావు భాగం మిగిలే ఉంది, మొత్తం రాలే. మరి అది ఎలా వస్తుంది? పాదం కాలక్రమేణ చాది ఎక్స్పీరియన్స్. ఇంకా వీడు వెళ్ళే జీవితం నేర్పించే పాఠాల నుంచి మిగతా పావు భాగం వస్తుంది. అంతేకాని మనం స్కూల్ కంప్లీట్ చేసాం, మనకేదో సర్టిఫికేట్ వచ్చిందన్న మాత్రాన మనం అసలు కొమ్ములు రాలేదు, మనకి ఏవి రాదు. ఫస్ట్ పాయింట్. ఇన్ని జరగాలి, ఒకడు విద్యావంతుడు కావాలి అంటే ఇంత ప్రాసెస్ జరగాలి, అది వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇక్కడేదో నేను 10 క్లాసులు అయిపోతున్నాయి ఇవాళతో మనకి, లేకపోతే 9, 10 క్లాసులు అవుతున్నాయి అని చెప్పినంత మాత్రాన అయిపోదు. ప్రవేశ సిలబస్ నేను చెప్పేసినంత మాత్రాన అయిపోదు, రాదు. మీకు కేవలం మీరు ప్రయత్నించినా రాదు, మీ అందరు కలిపి గ్రూప్ డిస్కషన్ చేసినా మొత్తం రాదు. రాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇవి కొంచెం ఎప్పుడైనా అంతే కదండి, సెకండ్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ పాఠాలు ఈజీగా ఉంటాయి. అబ్బాయి నీకు ఇది రాదా, నాకు ఇది ఎప్పుడో వచ్చు అంటాడు. 10వ తరగతి పిల్లలు 5వ తరగతి వాళ్ళని చూసి ఎక్కిరిస్తారు. చిచ్చి మీరు ఇంకా ఇవి కూడా రావట్లేదు మీకు అని. వాడికి అర్థం కాదు, ఎందుకు వీడికి ఇది కూడా అర్థం కాదండి, 2+2 4 రాయడం కూడా రావట్లేదు వీడికి అనుకుంటాడు. వాడికి వచ్చు, వాడికి ఏ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ వాడికి రాదు. ఇంటర్ పిల్లాడు వీడిని చూసి నవ్వుతాడు. ఇది ఎప్పుడు ఉండే పద్ధతి. సో మనకి ఎప్పుడైతే గడిచిపోయి ముందుకెళ్తామో అవి ఈజీగా అనిపిస్తాయి కదా, సహజం అది. ఆ కాలక్రమేణా నెమ్మదిగా వస్తాయి. కాబట్టి ధైర్యం కోల్పోకండి. అమ్మో ఇవేవో చాలా చెప్పేస్తోంది, ఇవి టేబుల్స్ నాకు వస్తాయో రావో అని అనుకోకండి. నెమ్మదిగా అన్ని వస్తాయి. రైట్? లిసనింగ్ ఎక్సర్సైజ్ తీయండి, అది చేసేస్తే అయిపోతుంది. ఇవాళ చాలా అర్లీగా వదిలేద్దాము అనుకున్నాను, అవ్వలేదు, రికార్డింగ్ అవ్వకపోయేసరికి. సరే, ట్రాన్స్లేషన్ చేయాలటండి.
బాలుడు ఇది ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతానండి. మీరు ఎవరు వాలంటీర్ చేస్తారు, కాకపోతే కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి. బాలుడు పాఠాలను చదువుగాక ఎవరు చెప్తారు? పోనీ ఓ పని చేద్దాం, బాలుడు అనడానికి ఏమంటారు చెప్పండి. బాలః బాలకః ఆర్ బాలః, ఎనీథింగ్. బాలకః బాలః రెండు ఒకటే. పాఠాలను పాఠాన్ పఠతు పాఠాన్ ద్వితీయ విభక్తి. చదువుగాక పఠతు 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 correct. పఠతు బాలకః పాఠాన్ పఠతు. పిల్లి పాలను త్రాగుగాక. పిల్లి అనడానికి ఏమంటారు? మార్జారః. మార్జాలః ఉంది, మార్జారః ఉంది, రెండు కరెక్టే. సో మార్జారః పాలను క్షీరం పిబతు. మార్జారః క్షీరం పిబతు. బెస్తవారు అంటే చేపలు పట్టువారు అన్నారు. దీనికి ధీవరాహ అంటారు. చేపలు పట్టే వాళ్ళని ధీవరాహ అంటారు. సో ధీవరాహ నదికి వెళ్ళుదురుగాక. నదికి అంటే నదీం అని చెప్పాలి. ద్వితీయ నదిని గురించి అని అర్థం చెప్పాలి కాబట్టి నదీం అని చెప్పాలి. గమ్యస్థానము ఎప్పుడు కూడా ద్వితీయ విభక్తిలో చెప్తాం అనమాట. అంటే గమ్యస్థానం కర్మపదం అవుతుందని చెప్పుకున్నాం కదా గచ్చతి చెప్పుకున్నప్పుడు. సకర్మక అకర్మక క్రియలు చెప్పినప్పుడు కర్మపదము అవుతుంది. గచ్చతికి వచ్చినప్పుడు ఈ గమ్యస్థానం ఏదైతే ఉందో అది కర్మపదం కింద వస్తుంది అన్నాం. ఎప్పుడైతే కర్మపదం అన్నామో దానికి ద్వితీయ విభక్తి రావాలి కదా. సో అందుకని నది వెళ్ళుదురుగాక. గచ్చంతు గచ్చతు గచ్చతు గచ్చంతు. ధీవరాహ బహువచనం వచ్చింది కదా. గచ్చంతు. పులి జింకను తినకుండుగాక. పులి అంటే వ్యాఘ్రః. జింకను అంటే హరిణం అనొచ్చు, మృగం అనొచ్చు, ఏదన్నా కరెక్టే. నా ఖాదతు కరెక్ట్. తినకూడదు అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి తినకుండుగాక అన్నారంటే నెగేషన్ వస్తుంది కాబట్టి నా ఖాదతు. వ్యాఘ్రః హరిణం ఆర్ మృగం, ఏది ఎనీథింగ్. హరిణీం కూడా కరెక్టే, ఏది రాసినా కరెక్టే కాబట్టి నా ఖాదతు. మనం చిత్రమందిరంకి వెళ్దాము అంటే వెళ్ళుదుము గాక అనే చెప్పండి. వయం చిత్రమందిరం గచ్చామ. మహా అనకూడదండి, గచ్చామ అని మాత్రమే అనాలి. వయం చిత్రమందిరం గచ్చామ. నేను దేవాలయానికి వెళ్ళదును కాక. నేను దేవాలయం గచ్చతు గచ్చాని. అహం దేవాలయం గచ్చాని. ప్రేరణలో చెప్పుకుంటున్నప్పుడు పురుషుని బట్టి మార్చుకోవాలి. అన్నిటికీ గచ్చతు చెప్పలేము. అహం దేవాలయం గచ్చాని. ఇప్పుడు ఇవన్నీ పరస్మైపది అయినాయి. ఇప్పుడు ఆత్మనేపది వస్తున్నాయి. నీవు ప్రయత్నించు. నీవు ప్రయతస్వ. ఎనీథింగ్ ఇస్ రైట్. యతస్వ అనొచ్చు, ప్రయతస్వ అనొచ్చు. వారు గ్రంథాలను పరీక్షింతురుగాక. వారు గ్రంథాలను పరీక్షంతాం. వందతాం, వందేతాం, వందంతాం. పరీక్షంతాం అని వస్తుంది బహువచనము. సీత పోటీ పడునుగాక. సీత అనడానికి స్పర్ధతాం. సీత స్పర్ధతాం. మీరు పండ్లను ఆస్వాదింతురుగాక. మీరు అంటే ఇక్కడ భవాన్లో చెప్పకూడదు, మీరు మధ్యమ పురుషులో చెప్పాలి. పండ్లను బహువచనం ఫలాని. స్వదధ్వం.
స్వదతే, ఒక నిమిషం, స్వదతే అని చెప్పుకున్నాం కదా, స్వదధ్వం. యూయం ఫలాని స్వదధ్వం. ఓకే, మనము సమాధానమును ఊహింతుముగాక, మనము వయం సమాధానమును ఉత్తరాణి ఒకటే ఒక్కటే చాలు. ఉత్తరాణి సమాధానాలు అనలా, సమాధానాన్ని ఏకవచనం ఉత్తరం. ఊహామహై ఊహామహై వయం ఉత్తరం ఊహామహై. ఓకే, సో ఇవి మీకు క్వశ్చన్స్. మిగతావి మూడో పార్ట్ లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ కి మీకు సంగ్రహ విషయాలు కాదు, సంస్కృత వాంగ్మయంలోనూ దేంట్లోనూ దొరుకుతాయి, లేకపోయినా వెనకాల ఇచ్చారు చూసుకోండి. క్రింది పదాలకు అర్థాలను వ్రాయమన్నారు. లిఖత అంటే ఏం రాయాలంటే మీరు వ్రాయండి అని రాయాలి, లేకపోతే మీరు వ్రాయుదురుగాక అని రాయొచ్చు, లేకపోతే వ్రాయండి అని కూడా రాయొచ్చు. లిఖత అంటే మీరు వ్రాయండి, ఎందుకంటే అది మధ్యమ పురుష వచ్చింది కదా, సో అది మెన్షన్ చెయ్యాలి. అక్కడ వాళ్ళు ఇవ్వకపోయినా, యూఎం అని ఇవ్వకపోయినా మనం చెప్పాలి మీరు వ్రాయండి. యచ్చ అంటే ఇది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి ఏమి ఇవ్వాలి, నీవు ఇవ్వు అని చెప్పాలి. ఇవ్వు, నీవు ఇవ్వు అని చెప్పాలి. నమత ఇది కూడా మధ్యమ పురుష కాబట్టి మీరు నమస్కరించండి, మీరు నమస్కరించండి. నమత మధ్యమ పురుష బహువచనము, నా మధ్యమ పురుష బహువచనము. ఓకే, అలాగే భాష యూఎం నమత, నమత నాట్ నమత, ఇక్కడ ఇప్పుడు నమత. సో ఇది కూడా అంతే, యూఎం భాషధ్వం అంటే మీరు మాట్లాడండి, అలాగే మాట్లాడుగాక ఏమైనా అనొచ్చు, 2 అర్థాల్లో వస్తుంది. మీరు మాట్లాడండి. వర్ధతాం ఇక్కడ వర్ధిల్లుగాక అనాలి, వర్ధిల్లండి అనొచ్చు. మీరు యూఎం కాదు, సహవర్ధతాం, యూఎం కాదు, సహవర్ధతాం అతడు వర్ధిల్లుగాక, అతన్ని వర్ధిల్లండి అనలేం కదా మనము, అతడు వర్ధిల్లు అనలేం కదా, సో అక్కడ వర్ధిల్లుగాక అని చెప్పాలి. సో అక్కడ సహవర్ధతాం అని తీసుకోవాలి. వర్ధతాం ప్రథమ పురుష ఏకవచనం, సహా ఆర్ సా ఏది పెట్టుకున్నా కూడా వర్ధిల్లుగాక అనేది అర్థం చెప్పుకోవాలి దాన్ని. ఓకే, వర్ధిల్లుగాక అనేది అర్థం చెప్పుకోవాలి. రైట్, ఇక్కడికి మీకు 5వ పాఠము కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ గురువారం కాదు శుక్రవారంగా మీ క్లాసు, శుక్రవారం క్లాస్ లో 6వ పాఠం చెప్తాను, మొదలు పెడతాను. సరేనా మేడం? నాకు డౌట్, చెప్పండి. రామ అంటే రాముడు అండి ప్రథమా విభక్తులు, ఇక్కడ రామం అంటే రాముడిని అని ఎలా అర్థం తీసుకోవాలండి? అదే అక్కడే కన్ఫ్యూజన్ అవుతున్నాను, నాకు తెలవటం లేదు. రామాన్ని అంటే అండి రాములను బహువచనంలో బహువచనం. అలాగే ఇక్కడ ఇప్పుడు సహా అంటే అతడండి, తమ్ అంటే అతనిని అండి. మళ్ళీ ఈ క్వశ్చన్ మార్కులు కూడా కిమ్ము అది కూడా అక్కడ కూడా కన్ఫ్యూజన్ వస్తుందండి, నాకు ఆ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలవటం లేదండి. చెప్పా కదా, ఆ రూపాలు శబ్ద రూపాలు రావాలండి. వాళ్ళు మీకు చెప్తున్నటువంటి ద్వితీయావిభక్తి రూపాలు వాళ్ళ టేబుల్ ఏదైతే ఇచ్చారో అవన్నీ రావాలి నోటికి, అప్పుడు కానీ ఆ కన్ఫ్యూజన్ పోదు. కిమ్ ప్రశ్నలో మనకి తద్ గాని ఏ తద్ గాని లేకపోతే కిమ్ కానీ కూడా 3 లింగాల్లోనూ ఉంటాయి కదా, 3 లింగాల్లో వాటి రూపాలు తెలియాలి. సహ తౌ తే తమ్, ఇప్పుడు ద్వితీయావిభక్తి వచ్చింది కాబట్టి 2వ లైన్ కూడా రావాలి, తమ్ తౌ తాన్ 2 రావాలి. అలాగే ఏషః ఏతౌ ఏతే ఏతం ఏతౌ ఏతాన్. అలాగే నపుంసకలింగంలో సారీ ఇదేమైనాయి, సహా ఏషః అయినాయి. సా తేతాహ తాం తేతాహ అది తత్శబ్దానికి స్త్రీలింగం. అలాగే ఏతత్ శబ్దంలో స్త్రీలింగం ఏమవుతుంది, ఏషా ఏతే ఏతాహ ఏతాం ఏతే ఏతాహ ద్వితీయ విభక్తి. అదే అర్థాలు తెలవట్లేదండి. సహా అంటే అతడు, తమ్ అంటే అతనిని అని వస్తుంది. ద్వితీయ విభక్తి అని చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, అదే కదా, సహతం అవదతర్ సహతం పృచ్చతి అంటే అర్థం ఏంటి, అతడు ఇంకొకటిని అది అడుగుతున్నాడు, అతడు అతనిని అడుగుతున్నాడు. అతని మన తెలుగులో చెప్తున్నాం కదా అతనిని అని. ఇంకొకటి అండి, ప్రతిసారి అతనిని అని వస్తున్న అర్థం లేదు. వాక్యాన్ని బట్టి తెలుగులో ట్రాన్స్లేషన్స్ వేరేగా అవ్వచ్చు. సహతం రామః తమ్ అవదత్ అన్నారు అనుకోండి, సపోజ్ రామః తమ్ అవదత్ అంటే రాముడు మన తెలుగులో రాసేప్పుడు అతడికి చెప్పాడు అని అంటాం మనం, అది తెలుగు భాష పద్ధతి. కానీ అక్కడ ద్వితీయ విభక్తి రావాలి, అతడికి అన్నాం కదా, అక్కడ వేరే రావడానికి లేదు.
అంటే అర్థం ఏంటి? అతడిని ఉద్దేశించి చెప్తున్నాడు అని అర్థం. సో అతడికి చెప్తున్నాడు అనేది తెలుగు భాషలో చెప్పే పద్ధతి. నెమ్మదిగా అర్థమవుతాయిలేండి, అవి కంగారు పడకండి. ఎస్ కృష్ణపణి చెప్పండి. ఇప్పుడు మనకి ప్రథమా విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను కూడా ఈ ద్వివచనం అనేది సేమ్ ఉంటుందండి. అన్నిటికీ ఉండదండి, అన్నిటికీ ఉండదండి, అన్నిటికీ ఉండదు. సర్వనామ శబ్దాల్లో కొన్నింటికి ఉంటుంది. అదే ఇప్పుడు జనరల్ మీరు గా లేదు, జనరల్ గా మీరు చూస్తే ఒక రకంగా జనరలైజ్ చేయొచ్చు. అంటే ఎలా చేయొచ్చు అంటే మీరు అడిగినట్టుగా ప్రథమ ద్వితీయాలకి ద్వివచనం ఒక రకంగా ఉంటుంది, తృతీయ చతుర్థి పంచమికి ద్వివచనం ఒక రకంగా ఉంటుంది. ఎవరండి మధ్యలో మ్యూట్ చేసుకుంటూ అన్మ్యూట్ చేసుకుంటారు? బబ్బబ్బా, ప్లీజ్ కొంచెం మీరు మీ వైపు నుంచి కూడా నాకు కోఆపరేషన్ కావాలి. నేను ఎంత చెప్దాం అనుకున్నా మీ వైపు నుంచి కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు ప్లీజ్ డోంట్ మైండ్ నేను ఇలా చెప్తున్నందుకు. బట్ ఒక్కొక్క టైంలో పేషెన్స్ పోతుంది అనమాట. సో అలాంటప్పుడు కాస్త ఇలా చెప్పాల్సి వస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మాత్రం దయ ఉంచి మీరు ఫస్ట్ నోరు తెరిచే ముందరే మీరు మ్యూట్ లో ఉన్నారా, పక్క వాళ్ళతో, నాతో కాదు, మ్యూట్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకుని మాట్లాడండి. అందరికీ తెలుసు మనం అందరం ఇళ్లలోంచి తీసుకుంటున్నాము అని, ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని కూడా తెలుసు. బట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. వాటిని అవాయిడ్ చేయలేము. వాటిని నువ్వు రావద్దు, పిల్లలు వచ్చారు వస్తే దగ్గరికి నువ్వు రావద్దని తోసేయలేము, కేకలేయలేము. బట్ మీరు మ్యూట్ లో ఉన్నారో లేదో చూసుకోండి, సో దట్ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, సారీ. కృష్ణఫణి గారు, ప్రథమ ద్వితీయ విభక్తుల్లో ద్వివచనాలు చూసుకుంటే బండ గుర్తుగా పెట్టుకోవడానికి ప్రథమ ద్వితీయ ఒక రకంగా ఉంటాయండి, తృతీయ చతుర్థి పంచమి ఒక రకంగా ఉంటాయండి, షష్ఠి సప్తమి ఒక రకంగా ఉంటాయండి. కొంచెం మీకు ఏడు విభక్తులు అయ్యాక కాదు, మూడో విభక్తి ఆరో పాఠం తర్వాత వెనకాల శబ్ద రూపాలు మీకు టిక్ చేస్తాయి, ఏవి మీరు కంటతా పట్టుకోవాలో. సో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ధన్యవాదాలు. రైట్, ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ లెసన్ మొత్తం లోట్ లకారా మేడం? లోట్ లకారమే కదా? ఇంకా మీకు లోట్ అనే మాట రాలేదు కాబట్టి, వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. లోట్ ఓకే మేడం. అవి 10th లెసన్ లో కానీ మీకు వాటిని ఏమంటారు అనేది చెప్పరు. సో అప్పటి వరకు నేను మాట్లాడను. ఇప్పటికే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ పేరు కూడా చెప్పడం ఎందుకు, అనవసరమైన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనవసరం అనిపించి నేను చెప్పలేదు, అంతే. రైట్, ఎస్, ఓకే అండి. మళ్ళీ మనం శుక్రవారం క్లాస్ లో 6th లెసన్ స్టార్ట్ చేసుకుందాం. రైట్, ఒకవేళ నేను ఏమన్నా కాస్త రూడ్ గా మాట్లాడుంటే సారీ, తప్పట్లేదు, ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వట్లేదు, లేకపోతే క్లాసెస్ తప్పట్లేదు. రైట్, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడండి. ఎవరు పాడతారు? పద్మజ గారు పాడండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయ ఏకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హ నీతి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సో ధన్యవాదాలు, నమస్కారం. మేడం నాకు అది లింక్ ఒకసారి పెట్టరా మేడం? పెడతాను, అది నిన్న. ఓకే పెడతాను. మేడం, థ్యాంక్ యూ అండి.